గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకొంటి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. సార్, అకార్డింగ్ టు వాస్తు ప్రకారం సింహద్వారం అనేది వ్యక్తి ఆ ఇంటి యజమాని పేరును బట్టే ఉండాలంటారా? ఎలా అంటారు అసలు? అంటే మనం వాస్తు శాస్త్రము, వాస్తు అంటేనే ఒక అద్భుతమైన సైన్స్ అని చెప్తా నేను. మనం వాస్తు శాస్త్రాన్ని కంప్లీట్గా సైంటిఫిక్గా ఫాలో అవ్వాలి. మనకి సనాతన వాస్తులో ఏం చెప్పబడింది, ఓకే, మయవాస్తులు కానీ విశ్వకర్మ ప్రకాశికులు కానీ వీటిల్లో ఏవి చెప్పబడినాయి, వీటిలన్నీ ప్రామాణికంగా ఏది ఫాలో అవుతాం మనం అనేది కూడా మనం క్లియర్గా చెప్పుకుందాం. ఇప్పుడు నామ నక్షత్రాలని 8 వర్గులుగా విభజించబడింది వాస్తులో. ఆ వర్గు, క, చ, త, త, ప, అకచట తప, యా, శ, ఈ వర్గులు అన్నమాట. ఆ నుంచి అహా వరకు ఒక వర్గు, కక్కగగ్గ ఇన్య ఒక వర్గు, చచయ జైని ఒకటి, టటడన తతదన పపబమ, యా, రా, లా, వ, శ, ష, స, హ, ఓకే, ఇన్ని వర్గులుగా విభజింపబడింది. అంటే మన పేరు జనార్దన్ అనుకుందాం. చ, జ, జ, ఇణి ఎక్కడొచ్చింది? ఆ, క, చ, చాలా వచ్చింది కదా. అంటే ఆ వర్గు తూర్పు, కా వర్గు ఆగ్నేయము, చా వర్గు దక్షిణము. అంటే జనార్దన్ అనే వ్యక్తికి దక్షిణ సింహద్వారము అద్భుతంగా యోగిస్తుందని శాస్త్రం చెప్పబడింది. ఇలాగే మిత్రవర్గులు, శత్రువర్గులు కూడా వర్గీకరించడం జరిగింది. కానీ నేనేం చెప్తానంటే, ఈ యొక్క వర్గులు, ఈ వర్గాన్ని బట్టి, నామనక్షత్ర వర్గాన్ని బట్టి సింహద్వారం పెట్టడం అనేది అంత ప్రామాణికం కాదు. ఓకే, దాన్ని శాస్త్రీయంగా సైంటిఫిక్గా మనం నిరూపించలేము అంట నేను. ఓకే, ఎవరు ఏమైనా అనుకోని ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా పేరు మురళీకృష్ణ. నాకు అద్భుతంగా కలిసి వచ్చే ఒక వర్గులో ఆ సింహద్వారంలో నేను ఇల్లు కట్టుకున్నా. నేను జీవితంలో ఎంతో అద్భుతంగా పైకి ఎదిగా. నా తదనంతరం నా కొడుక్కి ఆ యొక్క ఆశ సంక్రమిస్తుంది కదా. నా కొడుకు పేరు అద్వైత్. నా కొడుక్కి సపోజ్ నా యొక్క ఇంటి యొక్క సింహద్వారం అతనికి శత్రువర్గ అయితే ఏ విధంగా అతని యొక్క లైఫ్ మొత్తం కూడా తలకిందులు అవుతుంది మనం నిరూపించలేము అంటున్నా నేను. మనకి వాస్తులో ఎన్నో పాయింట్స్, ఎన్నో బేసిక్ ప్రిన్సిపల్స్ సైంటిఫిక్గా ప్రూవెన్. ఓకే, ఇక్కడ గొయ్యి తవ్వకూడదు అని చెప్పారు అంటే అక్కడ గొయ్యి తవ్వితే ఎటువంటి ఎనర్జీస్ క్రియేట్ అవుతున్నాయి అనేది వాళ్ళు సైంటిఫిక్ ఆరా లెవెల్స్ని బట్టి చెప్పగలిగారు. ఇక్కడ సింహద్వారం ఉంటే, ఇక్కడ తలుపు ఉంటే, ఇక్కడ కిటికీ ఉంటే ఏమవుద్ది, ఇటు నుంచి గాలి వస్తే ఏమవుద్ది అన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ వర్గు ఉంది కదా, సింహద్వారము, మన యొక్క పేరు యొక్క నామనక్షత్ర వర్గుని బట్టి తీసుకోవడం అనేది, నా తదనంతరం నాకెంతో అద్భుతంగా కలిసి వచ్చిన ఇల్లు, నా తదనంతరం నా కొడుక్కి సపోజ్ అది శత్రువర్గ అయితే అతనికి ఏ విధంగా కలిసి రాదు. అక్కడ ఎటువంటి ఫిజికల్ మోడిఫికేషన్ జరగలేదు కదా ఎనర్జీ లెవెల్స్ మారటానికి. ఎప్పుడైనా సరే చాలా ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. ఒక వ్యక్తి వాస్తుపరంగా అద్భుతంగా ఇల్లు కట్టాడు, చాలా ఫ్లారిష్ అయ్యాడు అనుకుందాం. అతనిది తూర్పు అంటే ఈశాన్య బ్లాక్, తూర్పు ఉత్తరంలో రోడ్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్, జిహెచ్ఎంసీ వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ యొక్క రోడ్ వైడనింగ్లో వచ్చి వాళ్ళు ఏం చేశారు, మనకి ఈస్ట్ వైపు ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మొత్తం రోడ్లు ఆక్రమించుకున్నారు. అప్పుడు ఏమైంది,
అతనికి వెస్ట్ వైపు ఉన్న స్థలం కన్నా ఈస్ట్ వైపు ఉన్న ఖాళీ స్థలం చాలా తక్కువ అయిపోయింది. అంటే ఇల్లు మొత్తం కూడా తూర్పుగా నిర్మించడం జరిగింది. అంటే ఇక్కడ ఫిజికల్ మోడిఫికేషన్ జరిగింది. ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ మారుతాయి. కాబట్టి అతని యొక్క జీవితం తలకిందులు అవుద్దని చెప్పచ్చు. ఈశాన్య బ్లాక్లో ఉన్న ఇంటికి ఎంక్రోచ్మెంట్ కాదు, ఏమీ కాదు. ఎగ్జాంపుల్, జస్ట్ వాళ్ళు ఆ కార్నర్లో కోణంలాగా ఉండడానికి ఒప్పుకోక కర్రులు చేస్తారు చాలా పెద్ద పెద్ద కాలనీల్లో. 100% జిహెచ్ఎంసీ ఒప్పుకోదు. అక్కడ మున్సిపల్ అధికారులు ఒప్పుకోరు. వాళ్ళు కంపల్సరీ అక్కడ కరువు ఉండాలంటారు. కోణంలాగా ఉంటే ఒప్పుకోరు. కరువు చేసినప్పుడు ఆ ఇంటికి ఈశాన్యం తగ్గుతుంది. కాబట్టి అతను అంతవరకు ఎన్నో అద్భుతాలు అనుభవించినా కూడా ఒక్కసారిగా ఈ యొక్క ఈశాన్యం తగ్గటం అనే ఒక దోషం వలన అతనికి ఎన్నో అనుకోని సంఘటనలు ఎదురవుతాయని చెప్పొచ్చు. అంటే అక్కడ ఫిజికల్ చేంజ్ అనేది కనపడింది. కానీ ఇక్కడ నేను ఈ నక్షత్ర బలాన్ని బట్టి, నామ నక్షత్రాన్ని బట్టో నక్షత్రాన్ని బట్టో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ సింహద్వారం ఉండడం అని చెప్పేది సైంటిఫిక్ కాదు అంటారు. ఓకే, దీన్ని చాలామంది వ్యతిరేకించవచ్చు, చాలామంది పురాతన వాస్తు పాటించేవాళ్ళు. బట్ మనం వాస్తు శాస్త్రాన్ని ఒక అద్భుతమైన సైన్స్ కింద మాత్రమే పరిగణించాలి. వాస్తులో ఎన్నో పుస్తకాలు, ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలు, ఓకే, 8 గ్రంథాలు ఉన్నాయి. ఇన్ని గ్రంథాలు ఉన్నా కూడా ఇంత చిన్న పుస్తకం, ఒక 42 పేజీల పుస్తకం రాయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? నేను ఆ పుస్తకాన్ని రాసింది ప్రాణాంతక వాస్తు దోషాలు, లైఫ్ థ్రెటనింగ్ వాస్తు దోషాస్. అంటే ప్రతి చిన్న విషయం మనం డిస్కస్ చేసుకునే దానికన్నా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం సెట్ చేసి పెట్టుకున్నట్లయితే మన యొక్క లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనం ఎదుర్కొనే శక్తి మనకి భగవంతుడు ఇస్తాడు. కానీ ప్రాణాంతక వాస్తు దోషాలు ఇచ్చే ఆ ప్రాబ్లమ్స్ని మనం తట్టుకునే శక్తి మానవుడికి ఉండదు. ఇవాళ వరకు అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఒక నైరుతి ఎఫెక్టో, లేకపోతే ఆగ్నేయ ఎఫెక్టో, లేకపోతే ఇంకేదైనా ఎఫెక్ట్ అనుకుందాం. చాలా పెద్ద దోషాలు 1, 2, 3 ఉన్నాయి ఆ ఇంట్లో. ఇవాళ వరకు అంతా బాగానే ఉంది కదా, అంతా బాగానే ఉంది అనుకుంటాం. రేపు పొద్దున్న లేచేటప్పటికి ఆ ఇంట్లో యాక్సిడెంట్ అవుద్దా, మొత్తం కుటుంబం మొత్తం కనపడకుండా పోద్దా, ఏమవుద్దో కూడా చెప్పలేం. అట్లాంటి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. అందుకనే ప్రాణాంతక వాస్తు దోషాలు మాత్రం లేకుండా చూసుకోవాలి. మరీ నేను చెప్పేది అదే. ఆ చిన్న పుస్తకంలో నేను 2 లాంగ్వేజెస్లో, తెలుగు అండ్ ఇంగ్లీష్లో 42 పేజీల్లో ఇంత చిన్న పుస్తకం రాయాల్సిన అవసరమే వచ్చింది. ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి. మనం ఈ శాస్త్రాలు, అద్భుతమైన శాస్త్రాలని చాలా కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్ళాలా, లేదా సింప్లిఫై చేసుకుంటూ రావాలా? మనం చాలా సింప్లిఫై చేసుకుంటూ రావాలి. ఉపశాస్త్రాలకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి. ఉపశాస్త్రాలు, అద్భుతమైన ఉపశాస్త్రం వాస్తుశాస్త్రం. పేరును బట్టి పెట్టుకుంటే పేరు బట్టి సింహద్వారం పెట్టుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ ఏమీ ఉండదు అని నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని క్లియర్గా మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్పా. నా తదనంతరం నా కొడుకు కనుక అది వెళ్తే, అది సపోజ్ శత్రువర్గ అయితే అతనికి ఏ విధంగా లైఫ్ మొత్తం నెగిటివ్ అవుతుంది అనేది మనం నిరూపించలేము. అదే కనుక అక్కడ ఫిజికల్గా ఏమైనా చేంజ్ జరిగితే, దీనివల్ల ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్సింగ్ తగ్గింది కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పచ్చు. ఎన్నో బేసిక్ ప్రిన్సిపల్స్ వాస్తులో అన్నీ కూడా నిరూపితమైనవి. కొన్ని నిరూపితం కాకపోవచ్చు, కానీ అది కొన్ని వేల లక్షల డేటాతో సమానంగా సరితూగుతున్నప్పుడు వాటిని పాటించాల్సిన అవసరం ఉంది. బట్ పేరును బట్టి సింహద్వారం అనేది పాటించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. అసలు పేరును బట్టి సింహద్వారం వాస్తు ఎలా చూసుకోవాలనే అంశం మీద చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే నాన్న. హరి ఓం శివ. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.